తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది ఈసీ. ఎన్నికలకు సంబంధించి 3 కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఫ్రీ సింబల్స్, రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందికి శిక్షణ, పోలింగ్ కేంద్రాల ఫైనల్ వంటి కీలక పనులకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఫ్రీ సింబల్స్ ప్రకటిస్తూ జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ, ప్రాంతీయ పార్టీల సింబల్స్ తో పాటుగా మరో 30 ఫ్రీ సింబల్స్ ను కూడా కేటాయించింది. ఎన్నికల నిర్వహణలో కీలకమైన రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని ఈ నెల 10వ తేదీ కల్లా ఖరారు చేయాలని ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. వీరికి శిక్షణ ఇచ్చేందుకు టీఓటీల, మాస్టర్ ట్రైనీస్లకు శిక్షణ పూర్తి చేసింది. వీరిలో జిల్లాల్లో రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇస్తారు. ఈ నెల 12వ తేదీలో రిటర్నింగ్ అధికారులకు, ఈ నెల 15 కల్లా పీఓలు, ఏపీఓలకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఈ నెల 15 కల్లా పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటించాలని ఆదేశించింది. పోలింగ్ ప్రతిపాదిక పోలింగ్ కేంద్రాల జాబితాను స్వయంగా మండల స్థాయి అధికారులు పరిశీలించి ఆ భవనాలు ఎన్నికల నిర్వహణకు అనువుగా ఉంటాయో లేదో పరిశీలించాలని సూచించింది.